చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు విదేశాలకు వెళుతున్నారు. విదేశాలకు వెళ్ళి కష్టపడి పరిశ్రమలు తెస్తున్నారు. చెమటోర్చి రాత్రి పవళ్ళు నిద్ర లేకుండా రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు అని టీడీపీ నాయకులు అనే మాటది. మరి అంత తీవ్రంగా శ్రమిస్తే రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అని మనం తెలుసుకోవాలంటే నిన్నలా మొన్న కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మన రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు రావటం జరిగింది అని కేంద్ర మంత్రి క్లుప్తంగా వివరించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6,900 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. 10 పరిశ్రమలు మాత్రమే వచ్చాయి. అందులో 2 పరిశ్రమలు మాత్రమే పనులు పూర్తి చేసి ప్రారంభించబడ్డాయి. మిగతా 8 పరిశ్రమలు ఇప్పటి వరకు ఏమయ్యాయో కూడా తెలీదు. కేవలం 22,000 ఉద్యోగాలు మాత్రమే ఈ 6,900 కోట్లకు పెట్టుబడులకు 22,000 ఉద్యోగాలు మాత్రమే రావటం జరిగింది. తద్వారా మన రాష్ట్రానికి జరిగిన మేలేంటి అని కేంద్ర ప్రభుత్వం వివరించి పార్లమెంట్లో మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మరి 23,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని పదే కూడా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు దరు వేసుకుంటూ చెప్పుకుంటున్నారు. అది కూడా పలక దరు వేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, మా నాయకుడు లోకేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారు, పరిశ్రమలు తీస్తున్నారు, ఉద్యోగాలు తీస్తున్నారు. ఇంత కష్టపడుతుంటే వైసీపీ నాయకులు ఏమీ చేయలేదు కానీ విమర్శలు చేస్తున్నారు అంటూ దరు వేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్లో, సోషల్ మీడియాల్లో కూడా. మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ఎందుకు రాష్ట్రానికి 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడులు మాత్రమే వచ్చాయి, 10 పరిశ్రమలు మాత్రమే వచ్చాయి, 22,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి అని ఎందుకు చెప్తున్నారబ్బా? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 22,000 ఉద్యోగాలు మాత్రమే పరిశ్రమల ద్వారా ఇవ్వటం జరిగింది. మిగతా 19,80,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు 16,000 మాత్రమే డిఎస్సి ద్వారా భర్తీ చేయగలిగారు. అది కూడా డిఎస్సి నియామకాలలో ఎన్నో అవకతవకలు నోటీస్ ఇచ్చినప్పటి నుండి డిఎస్సి అభ్యర్థుల తిరుగుబాటు, ధర్నాలు, వాళ్ళపైన లాఠీ చార్జు, వాళ్ళని అరెస్ట్ చేయటం, తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్లో తప్పులు, ఒకే రోజు 2 సెంటర్లకి ఒకే విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వటం, విద్యార్థి 4 పరీక్షలకు అప్లై చేస్తే ఒకే రోజు 2 పరీక్షలకు అతనికి డేట్ ఇస్తే ఆ విద్యార్థి ఎలా రాయాలి? తర్వాత నియామకాలలో ఈ స్పోర్ట్స్ కోటాలో ఎన్నో తప్పులు జరిగాయి అంటూ, అసలు అప్లై చేయని వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చాయంటూ సోషల్ మీడియాలోనూ మరియు సాక్షి మీడియాలోనూ ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. వైసీపీ నాయకులు ఈ డిఎస్సి పోస్టుల భర్తీపై ఎన్నెన్ని మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న పెద్ద మనిషి 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశాము అని ప్రకటించుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 2.5 సంవత్సరం అవుతా ఉంది. కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పిన మాట ప్రకారం 22,000 ఉద్యోగాలు మాత్రమే 6,900 కోట్ల పెట్టుబడులకు వచ్చాయి అని వింటుంటే వీళ్ళు చేసుకుంటున్న పలక దరువు ప్రచారం ఎంత ఘోరంగా ఉంది. ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, ప్రజలను దారి మళ్లిస్తూ, వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ మా నాయకుడు అమెరికా వెళ్ళాడు, మా నాయకుడు ఫారిన్ వెళ్ళాడు, మా నాయకులు చెమట తీసి కష్టపడి ఉద్యోగాలు తీస్తున్నారు అంటూ చేసుకుంటున్న అబద్ధపు ప్రచారం ఇకనైనా మానేయాలి. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి మిస్టేక్ కూడా ప్రజలకు తెలియజేస్తుంది. మీ పరువు పోతుంది మీరు అబద్ధాలు చెప్పుకుంటే.
మీరేంటన్నది ప్రజలకు తెలుస్తుంది. ఇక మీదటైనా జాగ్రత్తగా చేసిన పనుల గురించి, చేయబోయే పనుల గురించి నిజాలు చెప్పండి గురు అంటూ ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజాలు చెప్పమని, నిజాలు చెప్పిన వాళ్ళపైన నోరేసుకొని పడిపోతూ వాళ్ళని ఏదో చేయాలనే ప్రయత్నం మానుకోండి అని ఈ వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం.